అస్సలాము అలైకుం అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్. కరీంనగర్ కార్పొరేషన్ పాత 47 కొత్త 37 డివిజన్ పరిధిలోని గాయత్రి నగర్ లో గల బ్రాహ్మణ సంఘం వీధికి సుడా నిధులు 10 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు, బ్రాహ్మణ సంఘ అభివృద్ధి పనులకు సుడా చైర్మన్ కుమటిరెడ్డి నరేందర్ రెడ్డి గారు అఖిల బ్రాహ్మణ సేవా సంఘ నాయకులతో కలిసి శంకుస్థాపన గావించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన సుడా చైర్మన్ కుమటిరెడ్డి నరేందర్ రెడ్డి గారికి అఖిల బ్రాహ్మణ సేవా సంఘ నాయకులు, బ్రాహ్మణోత్తమ వేద పండితులు వేద మంత్రోచ్చారణలతో పూర్ణ కుంభ కలశంతో ఘనంగా స్వాగతం పలికారు. శాలువాలతో సత్కరించారు. దైవ దర్శనాన్ని గావింపజేసి వేద పండితుల ఆశీస్సుల అనంతరం వేద పండితుల మంత్రోచ్చారణ నడుమ కొబ్బరికాయలను కొట్టి అభివృద్ధి పనులను ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వేద పండిత బ్రాహ్మణోత్తములు, అఖిల బ్రాహ్మణ సేవా సంఘ నాయకులు పాల్గొనడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమంలో నూర్ బాషా బీసీ ముస్లిం వెల్ఫేర్ సొసైటీ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు హైమద్ మొయ్యుద్దీన్ బాబుజానీ గారు పాల్గొనగా, వీరిని పార్టీలకు కులమతాలకు అతీతంగా సేవా కార్యక్రమాల్లో ముందుండే గొప్ప మనస్తత్వం కలిగిన వారని బ్రాహ్మణోత్తమ సంఘ నాయకులు కొనియాడారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి గారు, వంగల విద్యాసాగర్ గారు, గంగుల దిలీప్ గారు, మైనార్టీ నాయకులు లాయక్ ఖాద్రి గారు తదితర నాయకులు, స్థానికులు పాల్గొనడం జరిగింది. అనంతరం సంఘ భవనంలో సమావేశాన్ని నిర్వహించి మాట్లాడడం జరిగింది. వారి మాటలోనే విందాం. భాస్కర్ సార్ ఇటు ఇప్పుడు ఉందా చూడు. అయ్యలు మీయలు ఒకటే. ఇంకా దానికి నిదర్శనం మా దేవాలయానికి అన్నగారికి పూర్తిగా బ్రాహ్మణ సమాజం పూర్తి ఆశీర్వాదం ఇవ్వడం జరిగింది. నరేందర్ రెడ్డి కానీ మీరు పుట్టుకతోనే కోమటి అయిపోయింది. ఈ రోజు బ్రాహ్మణ సన్నిహితంగా ఉంటూ బ్రాహ్మణ అయిపోయింది. అంత బ్రాహ్మణ బంధువులు తప్పకుండా మా సమాజం మొత్తం మద్దతు తెలియజేస్తూ మరొకసారి సహకరించినటువంటి మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, అన్నగారికి లేకుండా ఉన్నట్టుగా మేము ఆ రోజు అన్నగారు ఇతరుల దగ్గర పోతే బాగుంటే లేదున్నట్టు అభిమానం చూసి ఆ అభిమానాన్ని మాట్లాడి మీ ద్వారా బ్రాహ్మణ సమాజం ఉపయోగించుకున్నాడు. నేను బ్రాహ్మణ కోరుకున్నప్పుడే మా రోడ్డు ఎక్కడ చేశారో రోడ్డు ఒకటే కాదు, సమాజాన్ని ప్రకటించారు. కనుక మేము నిత్యం ప్రవేశించాలని కోరుకునేది లోకా సమస్త అందరు పూజ చేసిన తర్వాత రాష్ట్రం కోరుకునేది మా మీద సమాజం సుభిక్షంగా ఉండాలి. ఈ సంఘం మరింత పురోభివృద్ధి చెందుతుంది ఆసక్తితో ఆకర్షించాలి. ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు సమావేశం ముఖ్యంగా ప్రకటిస్తున్నాం. చక్కగా నిర్వహిస్తున్నటువంటి అన్నగారు చంద్రశేఖర్ శర్మ గారు, అదేవిధంగా ఈనాటి ముఖ్య అతిథి బ్రాహ్మణుల పట్ల ఎంతో మమకారాన్ని ప్రదర్శించి మనం కోరిన వెంటనే మన శ్రీధర్ బాబు గారు ఏదైతే వారి గురువు ఉన్నారో వారి దగ్గరికి వెళ్ళి నాకు ఈ కార్యక్రమం కావాలి అనే వెంటనే మనకు మంజూరు చేసినటువంటి మా సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి గారికి, అదేవిధంగా మా మిత్రులు ఎల్లవేళలా మరి ఈ వ్యవస్థలో కూడా వెన్నట్టు ఉంటూ మాకు చేదోడు వాదులుగా ఉంటున్నటువంటి
మా అన్న రామారావు గారికి, అదేవిధంగా పెద్దలు ఈ సంఘ అధ్యక్షులు మరి ఏజ్లో వయసులో పెద్దవారైనప్పటికీ కూడా మరి ఈ కార్యక్రమం తప్పకుండా నేను రావాలి, మరి శరీరం బాగాలేకుండా కూడా ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలు కుమ్మేశ్వరరావు గారు, అదేవిధంగా మాజీ అధ్యక్షులు మా గౌరవ అధ్యక్షులు వారి టైంలో కూడా ఎన్నో కార్యక్రమాలు మనం చేసినాం. వారు మరి రామారావు గారు, అదేవిధంగా మా అన్నగారు సివి రంగారావు గారు, అదేవిధంగా మా మాజీ కార్పొరేటర్, ముఖ్యంగా మమ్మలను మరి ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా, అదేవిధంగా ఈ రోడ్డు ఇప్పుడు ఏదైతే మనం రోడ్డు వేసుకున్నామో ఆ రోడ్డుకు సహకరించినటువంటి మా బాబ్జన్ గారు, అదేవిధంగా మా కోశాధికారి గారు, ఇతర మిత్రులు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ చాలా చక్కటి కార్యక్రమం. నిజంగా మా నరేందర్ రెడ్డి గారు కోరిన వెంటనే మాకు రోడ్ మంజూరు చేయడం, అదేవిధంగా ఒక లైట్ ఇవ్వడం నిజంగా గొప్ప విషయం. ఇంకో లైట్ కూడా ఇస్తా ఉన్నారు. ఇంకా మేము ముఖ్యంగా వారిని కోరేది ఏంటంటే ఈ హాలు నిరుపయోగంగా ఉన్నదన్న. మేము మొదటి నుంచి కూడా ఎంతో శ్రమపడి గతంలో ఉన్నటువంటి పెద్దలు ఇతరులందరూ కూడా కలిసి ఈ హాల్ నిర్మాణం చేసింది. కానీ ఎలాంటి సౌకర్యాలు లేక మరి ఈ హాలు నిరుపయోగంగా ఉన్నది. దయచేసి పైన వేయడానికి, పైన హాలు వేస్తే కానీ మనకు ఉపయోగం ఉంటుంది. దయచేసి నేను నరేందర్ రెడ్డి గారిని కోరుకున్నది ఒకటే, తప్పకుండా పైన హాలు ఎంతైతే అమౌంట్ అవసరమో వారి సుడా నిధులతో మరి ఇప్పుడే ఈ టైంలో కొన్ని వారు మంజూరు చేయాల్సిందిగా నేను ప్రార్థిస్తున్నాను. మా నిధులతోని మేము జమ చేసుకునే నిధులతోని ఒక వంటశాల చిన్నగా నిర్మాణం చేసుకున్నాం అన్న. మరి అది కేవలం మా డబ్బే రోడ్లు వేసుకున్నటువంటి డబ్బును చేసుకున్నాం. ఇంతకుముందే ఆ శేఖర్ చెప్పినట్టుగా ఎన్నో కార్యక్రమాలు ఈ అఖిల బ్రాహ్మణ సేవా సంఘ పరంగా జరుగుతున్నవి. ఇక ముందు నుండి కూడా జరుపుకోవాలంటే మీలాంటి వారి సహకారం తప్పకుండా అవసరం. ఒకవేళ 10 లక్షల లోపల కంప్లీట్ కాకుండా అది మొత్తం కంప్లీట్ చేయండి, నేను అది ఎంతైనా పర్లేదు ఆ టర్నింగ్ వరకు పెట్టేస్తాను కూడా చెప్పడం జరిగింది. వారికి మా హృదయపూర్వక బ్రాహ్మణ బంధువుల తరఫున, అఖిల భారత బ్రాహ్మణ సదస్సు తరఫున మీకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నామన్నా. పనిచేసి ఉన్నాం కాబట్టి కాక గారు, బావ గారు అందరు కూడా ఈ రోడ్డు తీయడానికి సహకరించిన వాళ్ళకు కూడా హృదయపూర్వక బోత్ శుక్రియా బోల్రావు భయ్య. అదొకటి విషయం అన్న. ఇంకొకటి దయచేసి అది కూడా ఫార్మేషన్ పర్పస్ లా ఒక 10 లక్షల రూపాయలు ఇప్పిస్తే అన్న డైరెక్ట్ ఫార్మేషన్ అవుతుంది. అది కూడా మీరు అందరూ చూడాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ముఖ్యంగా మన గౌరవనీయులు మన యొక్క ఐటీ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారి యొక్క ఆలోచన విధానం, శ్రీధర్ బాబు యొక్క వారి యొక్క రూపకల్పనతోనే మన యొక్క నరేందర్ గడ్డ గారు ఈ యొక్క ఫండ్స్ అన్ని కూడా పెట్టడం జరుగుతుంది. వారికి ఈ సభాముఖంగా ప్రతి ఒక్కరు అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు, వేదికల అందరి తరఫున కూడా గౌరవనీయులు ఐటీ మంత్రి శ్రీధర్ బాబు గారికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ వారికి కూడా అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు కలుగుతుందని కోరుకుంటూ అన్నగారికి ఈ విషయాలన్నీ కూడా మీరు మదిలో ఉంచుకొని దయచేసి హామీ ఇవ్వాల్సిందిగా కూడా మిమ్మల్ని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తాము. అఖిల బ్రాహ్మణ సేవ పక్షాన ఈ పెద్ద గేట్ ముందు రోడ్డు చాలా ఇరుకగా ఉండే, దానికోసం 100 మీటర్ల రోడ్డును మనకు అందించినటువంటి కులమత తరతమ్య భేదాలు లేకుండా మా బాబు జాన్ గారి గురించి ఒక్కసారి అఖిల బ్రాహ్మణ సేవా సంఘం పక్షాన వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీ సహాయ సహకారాలు ఎప్పటికీ కూడా మా సంఘానికి ఉండాలి ఈ స్ట్రీట్లో అని చెప్పి వారిని సమజాకుంటూ మన ముఖ్య అతిథి శ్రీ నరేందర్ రెడ్డి అన్నారు వారి యొక్క సందేశాన్ని ఇవ్వాల్సిందిగా ఒక్కసారి ఆ శారదాల కరతాల ధనంతో వారిని ప్రార్థిస్తూ మరి అఖిల బ్రాహ్మణ సేవా సంఘం ఏర్పాటు చేసుకొని ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులు వహిస్తున్నటువంటి భువనేశ్వరరావు గారికి, అదేవిధంగా రామరావు గారికి, వామనరావు గారికి, ఉపేంద్ర శర్మ గారికి, ప్రేమచంద్రరావు గారికి, రంగారావు గారికి, వికాస్ శర్మ గారికి, నాగేశ్వర శర్మ గారికి, హరిశంకర్ శర్మ గారికి, వేదిక అయినటువంటి మిగతా పెద్దలకు, వేదిక పొందినటువంటి పెద్దలకు అందరూ కూడా పేరు పైన నమస్కారం తెలియజేస్తూ, మాకు బ్రాహ్మణోత్తములు ఒక్కరు ఆశీర్వదిస్తేనే మేము
ఎంతో కంగారుగా ఫీల్ అయ్యాం. అటువంటి ఇంతమంది బ్రాహ్మణోత్తములు మా అమ్మలు అందరూ కూడా ఈరోజు మాకు ఆశీర్వాదం ఇవ్వడం మా జన్మ ధన్యవాదాలు. అదేవిధంగా మా పెద్దలు, మాకు మార్గదర్శకులు, గౌరవనీయులు, ఐటీ ఇండస్ట్రీ శాఖ మంత్రులు శ్రీధర్ బాబు గారు ఆదేశాలు ఏమైనా మా బ్రాహ్మణ సేవా సంఘానికి నువ్వు ఏం చేస్తున్నావు అని అన్నాడు. అన్న మీరు ఏది ఆలోచిస్తే అది తప్పకుండా చేసి నా బాధ్యత, తప్పకుండా చేద్దామని చెప్తే ఇప్పుడు చేసుకుంటాం. అదేవిధంగా సీసీ రోడ్డు చాలా 10 రోజులు పూర్తయితే కానీ అది ఏమనిపించిందంటే మెయిన్ రోడ్డు ఏదైతుందో అది బాగా ఇబ్బందికరంగా ఉంది. కాకపోతే చాలా పెద్ద బడ్జెట్తో కూడుకున్నారు. ప్రస్తుతానికి నేను ఏమనుకుంటున్నా అంటే అట్లీస్ట్ ఫార్మేషన్ అన్న మనం ఎటువంటి ఇబ్బందులు లేకుండా రేడి దాకా వచ్చడానికి మొట్టమొదటిగా ప్రస్తుతం ఫార్మేషన్ చేసుకోవడం, దాని తదనంతరం ఇంకా ఏదైనా ఫండ్స్ పెట్టి ఆ రోడ్డు పూర్తి చేసుకుంటే మనం ఈ సీసీ రోడ్డు చేసుకున్న దానికి కూడా అర్థం ఉంటుంది. ఎందుకంటే అక్కడ దాకా ఇబ్బందులు పడకుండా వచ్చి ఆడికి వస్తాం కానీ ఆడడానికి కూడా మనకు ఫార్మేషన్ చేసుకోవడానికి దాన్ని కూడా ఇమ్మీడియట్ ఆ ఫార్మేషన్స్ మరి నిధులు కేటాయిస్తాం. అదేవిధంగా మరి మీ కమ్యూనిటీ భవనానికి సంబంధించి, మీ భవనాల సేవా సంఘానికి సంబంధించి భవనానికి సంబంధించి తప్పకుండా ఎస్టీఎఫ్ కానీ మిగతా నిధుల ద్వారా తప్పకుండా నేను ఏమన్నా అంటే ఇదంతా ఫస్ట్ నీట్గా చేసి ఫంక్షన్స్కు ఉపయోగపడంగా చేసుకుందామంటే లేదా మనకు కంపల్సరీ ఒక స్లాబ్ ఉంటేనే భోజనాలు కానీ దేనికైనా మనం దీన్ని ఉపయోగించుకునే అవకాశం ఉంటుందని పెద్దలు చెప్పడం జరిగింది. కాబట్టి పైన స్లాబ్ వేసుకోవడానికి తప్పకుండా వెంటనే మనము సంబంధించినటువంటి నిధులు కేటాయించమని ఈ సందర్భంగా తెలియజేస్తాం. అందరూ మరియు మా ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మా సుభాష్ చంద్రన్ గారు, చంద్రరెడ్డి గారు మరియు మా బ్రాహ్మణ అక్కలకు, మా అన్నదమ్ములకు అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు, కొత్త సంవత్సరం శుభాకాంక్షలు తెలుసుకుంటూ ముఖ్యంగా కూడా బడ్జెట్ కింద ఏదైతే రోడ్డు పెట్టారో నా తరఫు నుంచి, ఇంత వాళ్ళ తరఫు నుంచి, వాళ్ళ తరఫు నుంచి మా సుభాష్ చంద్రన్ గారికి ఇష్టం తెలుసుకుంటూ ముఖ్యంగా దీనికి ప్రత్యేకంగా సిద్ధబాబు గారు తీసుకున్నారు కాబట్టి వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఇప్పుడే ఆల్రెడీ ఏదైతే పెద్ద రోడ్డు 50 మీటర్ల రోడ్డుతో దానికి ఫార్మేషన్ కూడా ఇమీడియట్లీ కూడా కంప్లీట్ ఆర్డర్స్ చెప్తారు కాబట్టి తప్పకుండా దాన్ని మన వాడ కాబట్టి పూర్తి స్థాయిలో మంచిగా దాన్ని చేయించి మళ్ళీ సిద్ధబాబు గారికి వచ్చడానికి మంచి నీట్గా ఉండేటట్టు మాకు కూడా మండల సంఘానికి, భూజగుల సంఘానికి అప్పుడు వాళ్ళు ఇచ్చారు. మరియు మధ్యలో కూడా పెట్టారు. కింద కూడా మిగతా మీ అటువంటి సంకల్పం కూడా మాకు సభ్యులు ఇచ్చారు కాబట్టి వారు కూడా ముఖ్యంగా ఈ సమయం కేటాయించి మా తెలంగాణ వచ్చినందుకు వారికి కూడా మా తరఫు నుంచి, మా వాడ తరఫు నుంచి ధన్యవాదాలు తెలుపుతూ నమస్కారాలు. కరీంనగర్ సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి గారికి పూల బుకేను అందజేసి శాల్వాలతో సన్మానిస్తున్న అహ్మద్ మొహియుద్దీన్ బాబుజానీ గారు, స్థానిక నాయకులు, అలాగే సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బంగాళ విద్యాసాగర్ గారు. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు ఆటమ్ క్లాసెస్, కోచింగ్ అండ్ ట్యూషన్స్, హౌసింగ్ బోర్డ్ చౌరస్తా కరీంనగర్ అండ్ ఆల్ ఫోర్స్ విద్యా సంస్థలు కరీంనగర్, పారమిత విద్యా సంస్థలు మంకమతోట పద్మనగర్ కరీంనగర్, తేజస్ జూనియర్ కాలేజ్ అండ్ డిఫెన్స్ అకాడమీ కొత్తపల్లి కరీంనగర్, ఎస్విజేసి విద్యా సంస్థలు తిగలఉట్టపల్లె కరీంనగర్, శ్రీ చైతన్య విద్యా సంస్థలు కరీంనగర్, సెయింట్ జార్జ్ అండ్ ప్యారడైజ్ స్కూల్స్ కొత్తపల్లి కరీంనగర్, మానేర్ విద్యా సంస్థలు మంకమతోట పద్మనగర్ కరీంనగర్, ఆక్స్ఫర్డ్ స్కూల్స్ రామ్నగర్ కమాన్పూర్ కరీంనగర్. టీడీ న్యూస్ KNR, ప్లీజ్ సబ్స్క్రైబ్. అస్సలాము అలైకుం, నమస్కారం, ధన్యవాదాలు.